హాయ్ గైస్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది గుజరాత్లోని వడోదరా. అందులో చాన్సాద్ అని చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించే ఒక 20 ఏళ్ల అమ్మాయి పేరు ఖుష్బూ జానీ. అల్లరి పిల్ల, ఇంట్లో కాలు నిల్వదు. అందరినీ ఆట పట్టిస్తూ అందరినీ నవ్విస్తూ హాయిగా తిరిగే అమ్మాయి. అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. మనసులో ఏమీ దాచుకోదు. తను బీకామ్ చదువుతోంది. స్నేహితులు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. తమ కూతురుకు మంచి వరుణ్ణి వెతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు కలలుగంటున్నారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వారికి ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూసి చెప్పండని అంతకుముందే చెప్పి పెట్టారు. ఖుష్బూ అక్కకు 3 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. తను మెట్టినింట్లో సంతోషంగా ఉంటోంది. తమ పెద్ద కూతురులాగే చిన్న కూతురుకు కూడా మంచి అబ్బాయిని చూడాలని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలో ఒక సంఘటన వారి కలలను కల్లలు చేసింది. సంతోషంగా ఉండే కుటుంబం కొన్నాళ్లలో శోక సముద్రంలో మునిగిపోయింది. 2019 డిసెంబర్ 11వ తేదీ ఖుష్బూ తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు. ఏమ్మా ఖుష్బూ, బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంది, అందువల్ల మేము వెళ్తున్నాం. తిరిగి సాయంత్రమే ఇంటికి వస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ఆ పేరెంట్స్ బయలుదేరి వెళ్ళారు. పెళ్లి చూసుకుని సాయంత్రం తిరిగి వచ్చారు. ఇంటికొచ్చి చూస్తే తలుపులు తెరిచే ఉన్నాయి. ఏంటి, ఈ అమ్మాయి తలుపులు తెరిచే పెట్టింది? తలుపులు వేసుకుని ఇంట్లో ఉండమని చెప్తే ఇలా తెరిచిందేంటి అని ఆ తల్లి లోపలకు వెళ్తోంది. ఏ రూమ్లో ఉంది అని వెతికింది, కానీ ఆమె ఇంట్లో లేదు. ఇల్లు తెరిచిపెట్టి ఊరు తిరగబోయిందా ఇది? రాణి, దాని సంగతి చెప్తా అని ఆ తల్లికి కోపం నశాలానికి ఎక్కింది. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బుద్ధి చెప్దామా అని వెయిట్ చేస్తోంది. కానీ సాయంత్రం 6 అయింది, 7 అయింది, 7 దాటి 8 అయింది. కానీ ఆ అమ్మాయి ఇంటికి రాలేదు. కూతురుపై కోపంతో ఉన్న ఆ తల్లికి కోపం ఎగిరిపోయి, అయ్యో నా కూతురు ఇంకా ఇంటికి రాలేదే అని భయం పెరగసాగింది. కూతురు ఇంటికి రాలేదని భర్తకు చెప్పి భయపడింది. ఇద్దరూ కలిసి ఖుష్బూ ఫోన్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ కావాలా అని ఆ తల్లిదండ్రులకు ఆదుర్ద పెరిగింది. చుట్టుపక్కల ఉన్న ఆమె స్నేహితురాల ఇంటికి వెళ్ళి ఖుష్బూ వచ్చిందా అమ్మా అని అడిగారు. వారెవరూ రాలేదని చెప్పడంతో చుట్టాలు, తెలిసిన వారు అని అందరికీ కాల్ చేశారు. కానీ ఆమె మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదని అంతా చెప్పారు. ఒకవేళ పక్కూర్లో ఉన్న ఫ్రెండ్ ఇంటికి కానీ వెళ్ళిందేమో, చివరి బస్సులో ఇంటికి వస్తుందిలే అని మనసుకు సర్ది చెప్పుకున్నారు. చివరి బస్సు వచ్చే వరకు వెయిట్ చేశారు. ఆ బస్సులో కూడా లేకపోయేసరికి ఇక గగ్గోలు పెడుతూ ఊరంతా వెతకసాగారు. వారితో పాటు గ్రామస్తులు కూడా కలిసి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని అనుమానం ఉన్న చోటల్లా వెతికి ఆరా తీశారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని రాత్రి 10 గంటలకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. బీకాం చదివే ఖుష్బూ అనే అమ్మాయి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం నుంచి మిస్సింగ్ అని చెప్పారు. సాధారణంగా వయసులో ఉన్న అమ్మాయి కనిపించట్లేదంటే పోలీసులు ఒకే ఒక విషయం ఆలోచిస్తారు. ఎవరైనా ఒక అబ్బాయిని లవ్ చేసి ఉంటుంది, అతనిది వేరే కులమో మతమో అయి ఉంటుంది, ఇంట్లో ఒప్పుకోరని వెళ్ళిపోయి ఉంటుంది, 2-3 రోజుల తర్వాత పెళ్లి చేసుకుని వస్తుందిలే అని పోలీసులు అనుకున్నారు. ఒకవేళ కాలేజీలో మార్కులు కానీ తక్కువ వచ్చాయేమో, ఇంట్లో తంతారని ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉండి మరుసటి రోజు కానీ వస్తుందా అని ఈ కోణంలో కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే సాధారణంగా పిల్లలు ఇలా చేస్తుంటారు. ఖుష్బూ తల్లిదండ్రులు మా కూతురు కనిపించట్లేదని చెప్పగానే పోలీసులు కూడా మొదట ఈ విధాలుగా ఆలోచించారు. కానీ ఆ పేరెంట్స్ మా కూతురు అలాంటిది కాదని, తను ఎవరినైనా ప్రేమిస్తే పెళ్లి చేసేందుకు కూడా మేము వెనకాడే వాళ్ళం కాదని చెప్పారు. ఇలాంటి విషయం మా కూతురు దాచిపెట్టకుండా మాతో చెప్పేంత స్వేచ్ఛను మేము ఇచ్చామని ఆ తల్లిదండ్రులు చాలా బలంగా చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి విషయం మాకు చెప్పలేదు, దాచిపెట్టేంతగా మేము ఎప్పుడు భయపెట్టింది లేదని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఖరాఖండిగా చెప్పడంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని వెతకడం స్టార్ట్ చేశారు. మొదట ఖుష్బూ తల్లిని విచారించారు. చివరిసారిగా మీ కూతురును ఎప్పుడు చూశారని అడిగినప్పుడు, ఉదయం నేను నా భర్త ఒక పెళ్లికి వెళ్ళాం, సాయంత్రం 4 గంటలకు వస్తామని చెప్పే వెళ్ళాం, అదే చివరిసారిగా నా కూతురును చూసింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని ఆ తల్లి చెప్పసాగింది. సాధారణంగా వారు ఉన్నది ఒక చిన్న గ్రామం. అక్కడ మతం, కులం అని చాలా పట్టింపులు ఉన్నాయి. ఒకవేళ కూతురు ఎవరినైనా ప్రేమిస్తే పరువు హత్య చేశారా అనే కోణంలో కూడా విచారణ జరిగింది.
వెంటనే కాలేజీకి వెళ్ళి ఖుష్బూ గురించి విచారిస్తే తను ఎవరిని ప్రేమించలేదని తెలిసింది. ఆమె కాల్ లిస్టు చెక్ చేశారు. తను ఫ్రెండ్స్కే చాలాసార్లు కాల్ చేసి మాట్లాడింది. అనుమానపడేలా వేరే విషయాలేమీ దొరకలేదు. ఆమె ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందంటే తను ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్విచ్ ఆఫ్ అయింది. 4 గంటలకి ఇంటికి వచ్చిన పేరెంట్స్ కూతురు కనిపించలేదని వెతికారు. ఇంట్లో ఉన్నట్లే ఆమె ఫోన్ చూపించింది. అలాగైతే ఇంట్లోనే నిందితులు ఉన్నారా అని పోలీసులకు సందేహం కలిగింది. చుట్టుపక్కల వారిని విచారించినప్పుడు ఒక ముఖ్యమైన క్లూ దొరికింది. ఆ రోజు ఖుష్బూ పేరెంట్స్ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత 2 గంటలకు రెడీ అయ్యి ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది చూశారు. ఎందుకు తన ఇంట్లోంచి బయటకు వెళ్ళింది, పేరెంట్స్కు ఎందుకు చెప్పలేదు అని అనుమానించారు. ఆమె కాల్ లిస్టు చెక్ చేస్తే చివరిసారిగా ఆమెకు తన అక్క తేజల్ కాల్ చేసింది. తేజల్ను విచారిస్తే ఇద్దరం కలిసి బ్యాంకుకు వెళ్ళామని చెప్పింది. ఇందులో తేజల్ ఏమైనా నిందితురాలేమో అని ఆమెను పిలిచి కూడా విచారించారు. బ్యాంకుకని మా చెల్లిని నేనే పిలిచాను. కొన్ని ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉండగా ఆమెను తీసుకెళ్లానని, డబ్బు తీసుకున్నాక తన పాటున తను ఇంటికి వెళ్ళిందని తేజల్ చెప్పింది. ఇంటికి వచ్చిన గంట తర్వాత కాల్ చేసి ఇంటికి చేరినట్లు కూడా చెప్పిందని పోలీసులకు చెప్పుకొచ్చింది. బ్యాంకు సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తే తను తేజల్తో వెళ్ళినట్లు తెలియవచ్చింది. తను చెప్పేదంతా నిజమే అని పోలీసులు నమ్మారు. ఇంట్లో ఉండే ఎవరూ నిందితులు కారని పోలీసులు నిర్ధారించుకున్నారు. 3 రోజుల తర్వాత అదే పోలీస్ స్టేషన్కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. చాన్సాద్ గ్రామం శివారులోని ఏరులో డెడ్ బాడీ తేలినట్లు సమాచారం వచ్చింది. డెడ్ బాడీని మొదట ఒక కవర్లో చుట్టి ఆ తర్వాత బెడ్లో పెట్టి గట్టిగా తాడుతో కట్టినట్లు గుర్తించారు. 2 రోజుల తర్వాత డెడ్ బాడీ ఉబ్బిపోయి తేలిన క్రమంలో పోలీసులు కనిపెట్టారు. అది ఓపెన్ చేసి చూసి అంతా షాక్ అయిపోయారు. ఆ డెడ్ బాడీ ఖుష్బూ జానీదేనని గుర్తించారు. ఇంతకీ ఆమెను ఎవరు చంపారని పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు పంపించారు. 20 ఏళ్ల అమ్మాయిని ఈ విధంగా చంపారంటే తను అత్యాచారానికి గురై ఉంటుందని సందేహపడ్డారు. ఈ క్రమంలో ఖుష్బూ జానీ బంధువులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపితే పోలీసులు తాత్సారం చేశారని మండిపడ్డారు. ఇదే టైంలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆమెను అత్యాచారం చేశారని చెప్పడానికి ఆధారాలు లభించలేదని వైద్యులు చెప్పారు. ఆమె తల వెనుక ఎవరో కొట్టడం వల్ల చనిపోయిందని, కానీ డెడ్ బాడీ 3 రోజులు నీటిలో నానడం వల్ల చాలా విషయాలు కనిపెట్టలేకపోయామని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు. గొంతును కోసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదే టైంలో పోలీసులపై ప్రెషర్ పెరిగింది. చాలా టీంలుగా ఏర్పడి ఏదైనా క్లూ దొరుకుతుందా అని మొత్తం వెతికారు. 2 రోజుల తర్వాత ఒక క్లూ దొరికింది. అదే గ్రామంలో ఒక గుడి ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మొదట ఎలాంటి క్లూ దొరకని క్రమంలో ఆ గ్రామంలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీని పోలీసులు సేకరించారు. అందులో ఏవైనా అనుమానాస్పద విషయాలు ఉన్నాయా అని చెక్ చేశారు. ఇలా చెక్ చేస్తుంటే ఆ గుడిలోని సీసీటీవీ కెమెరాకు చెందిన హార్డ్ డిస్క్ను ఎవరో చోరీ చేశారని తెలిసింది. లేటెస్ట్గానే అది దొంగిలించారని కనిపెట్టారు. ఆ గుడిలో ఉన్న వేరే సీసీటీవీ కెమెరాలను చెక్ చేసినప్పుడు ఒక అబ్బాయి హార్డ్ డిస్క్ దొంగిలిస్తున్నట్టు రికార్డ్ అయింది. అతని ముఖం అందులో కనిపించింది. ఒక సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్ దొంగిలిస్తుంటే గురుడు ఇంకో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు. అతడు అదే గ్రామానికి చెందిన అబ్బాయి. అతని పేరు జై. ఖుష్బూ ఇంటికి 3 ఇళ్ల తర్వాత అతని ఇల్లు ఉంటుంది. అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఆ హార్డ్ డిస్క్ను ఎందుకు చోరీ చేశామని పోలీసులు వారి స్టైల్లో విచారణ చేశారు. ఖుష్బూ ఇంటి సమీపంలోనే ఇతడు ఉన్నాడంటే ఒకవేళ ఆమెను ఇతడే చంపాడా అని సందేహం కలిగింది. వారు అనుమానించినట్లుగానే తనే ఖుష్బూను చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు. నిందితుని కనిపెట్టిన పోలీసులు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఎందుకు చంపామని ప్రశ్నించారు. జై అనే అతడు 17-18 ఏళ్ల మధ్య ఉంటాడు. అతడు ఒక కామ పిశాచి. రోడ్డుపై నడిచే అమ్మాయిలను తప్పుడు బుద్ధితో చూసేవాడు. చూడడమే కాదు, వారిని లోబర్చుకోవాలని ప్రయత్నించేవాడు. ఇలా చాలా మందితో తప్పుగా బిహేవ్ చేసేవాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ కనిపెట్టారు. నిందితుణ్ణి గుర్తించిన తర్వాతే చాలా మంది పోలీసుల దగ్గరకు వచ్చి అతని గురించి కంప్లైంట్ చేశారు. అదే బుద్ధితో ఖుష్బూను కూడా చూశాడు. కానీ ఖుష్బూ అందరితో జాలీగా ఉండే అమ్మాయి. అతని వక్ర బుద్ధి ఆమెకు తెలియదు. తమ్ముడిగా భావించి అతనితో స్నేహం చేసింది. కానీ అతని బుద్ధి వేరే అయితే
తనను తమ్ముడు అని పిలుస్తోందని అతడు లోలోన కోపంతో రగిలిపోయేవాడు. ఆమెను ఎప్పుడు తన సొంతం చేసుకుంటానా అని ఎదురు చూసేవాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 11వ తేదీ ఖుష్బూ వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్తున్నారని తెలుసుకున్నాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి సరైన సమయం అని ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తేజల్ను కలిసి బ్యాంకు పని ముగించుకుని ఖుష్బూ ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళిన జై, కొంచెం మా ఇంటికి వస్తావా, పుస్తకాలు సర్దే పని ఉంది అని నైస్గా పిలిచాడు. అమ్మా నాన్న పనికి వెళ్ళారు, నువ్వు వస్తే హెల్ప్గా ఉంటుందని అడిగాడు. తమ్ముడే కదా అని అతన్ని నమ్మి ఆమె వెళ్ళింది. కొన్ని రోజుల క్రితమే అతని చేతికి రాఖీ కూడా కట్టింది. ఇంట్లోకి రాగానే అతడు సడన్గా తలుపులు క్లోజ్ చేసేశాడు. వేగంగా వచ్చి ఆమెను తడుపుతున్నాడు. తమ్ముడి స్థానంలో ఉన్న అతడు అలా చేస్తుంటే ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెను అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు. నేను నీకు అక్కరా అని ఆమె తోసేయసాగింది. కానీ అతడు మృగంలా మీద పడుతూనే ఉన్నాడు. కాపాడండి కాపాడండి అని అరుస్తోంది. కోపంతో అతన్ని కొడుతోంది. కానీ అతడు కోరిక తీర్చుకోవాలన్న కసితో ఉన్నాడు. అత్యాచారం చేయాలని చూస్తే అతన్ని ఎదిరించి పోరాడింది. కోపం తట్టుకోలేని అతడు రాడ్తో ఆమె తలపై బలంగా కొట్టాడు. అలా చాలాసార్లు కొట్టాడు. ఆమె తప్పించుకొని బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇక కోపం తట్టుకోలేని అతడు గొడ్డలితో తలుపులు పగలగొట్టి ఆమె దగ్గరకు వెళ్ళి అదే గొడ్డలితో ఆమె గొంతుపై నరికాడు. ఆమె చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇలా డిస్పోజ్ చేయాలని ఆలోచించాడు. బయటకు వెళ్ళిన ఖుష్బూ తల్లిదండ్రులు ఇంటికి వచ్చారంటే తమ కూతురు ఎక్కడా అని తన ఇంటికి వచ్చి కూడా అడుగుతారు. అక్క అక్క అని ఆమె ఇంటికి తరచుగా అతడు వెళ్ళేవాడు. ఇంకోవైపు పనికి వెళ్ళిన అతని తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చే టైం అవుతోంది. వారికి తెలిసినా కూడా ఇబ్బందే. అందువల్ల త్వరగా ఈ డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని అనుకున్నాడు. మొదట డెడ్ బాడీని కవర్లో చుట్టి ఆ తర్వాత గోనె సంచితో కట్టాడు. రక్తంతో తడిసిపోయిన తన దుస్తులు కూడా అందులోనే పడేశాడు. తర్వాత బెడ్తో చుట్టాడు. తన యాక్టివా స్కూటీలో బెడ్తో చుట్టిన డెడ్ బాడీని పెట్టుకుని బయటకు వెళ్ళాడు. అంతా చూసినప్పుడు అతడు బెడ్ను తీసుకెళ్తున్నట్లు కనిపించింది. లోపల డెడ్ బాడీ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. శివార్లో ఉన్న ఏరు దగ్గరికి వెళ్ళి ఆ బెడ్ను పడేశాడు. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రం చేశాడు. ఈ క్రమంలోనే ఊరంతా ఖుష్బూ కోసం వెతికింది. తను కూడా వెతుకుతున్నట్లు నాటకమాడాడు. పోలీసులు తీవ్రంగా విచారిస్తుంటే ఇతనికి భయం పుట్టింది. తర్వాత ఏరు దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీ తేలిందా అని చెక్ చేశాడు. అది తేలినట్లు కనిపించడంతో దాయడం కోసం దానిపై కర్రలు వేసి వచ్చాడు. ఎలాగైనా డెడ్ బాడీని చూస్తారని అతనికి తెలిసిపోయింది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలని ఆలోచించాడు. ఏరుకు వెళ్లే దారిలోనే ఈ గుడి ఉంది. అందులో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అతనికి తెలుసు. అందువల్ల ఆధారాలు నాశనం చేయడం కోసం వెళ్ళి దొరికిపోయానని పోలీసులకు మొత్తం వివరాలు చెప్పాడు. ఒక 17-18 ఏళ్ల పిల్లాడు ఇలా చేశాడంటే పోలీసులు నమ్మలేకపోయారు. అతనికి వేరెవరైనా సాయం చేసి ఉంటారని వారికి డౌట్ కలిగింది. ఈ కోణంలో విచారిస్తే ఇంకో 2 నిందితులు పోలీసులకు చిక్కారు. వారెవరో కాదు, ఈ జై యొక్క తల్లిదండ్రులే. ఈ పేరెంట్స్ వేర్వేరు చోట్ల పనిచేసేవారు. సంఘటన జరిగిన రోజు జై తండ్రికి ఏమీ తెలియలేదు. కానీ 3 రోజుల తర్వాత ఖుష్బూ డెడ్ బాడీ ఏరులో తేలిన విషయం ఊరంతా తెలిసిపోయింది. ఆ డెడ్ బాడీని కప్పిన బ్లాంకెట్, డెడ్ బాడీని చుట్టిన బెడ్ను చూసినప్పుడు మా ఇంట్లో కనిపించకుండా పోయినవి ఇక్కడున్నాయేంటి అని అతనికి సందేహం కలిగింది. అందువల్ల ఈ పేరెంట్స్కు తమ కొడుకుపై అనుమానం కలిగింది. ఆ చెంప ఈ చెంప వాయించి నిజం చెప్పరా అని అడిగితే జై నిజాలు కక్కాడు. అతడు చెప్పేది విని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కానీ కొడుకు తప్పు చేసినా కూడా అతన్ని కాపాడుకోవాలని అనుకున్నారు. ఆధారాలు నాశనం చేయడం ప్రారంభించారు. బాత్రూమ్ డోర్ మార్చేశారు. ఇంట్లో పెయింట్ వేశారు. హత్య జరిగిన ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ఈ విషయాలు తెలిసాక జై యొక్క పేరెంట్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైని ఇంటికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఇంట్లో మిగిలిన ఆధారాలు సేకరించారు. ఛార్జ్ షీట్ రెడీ చేసి కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.